హలో గైస్, వెల్కమ్ టు WWE మండే నైట్ రా ఇన్ తెలుగు. ఈరోజు మండే నైట్ రాలో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి జార్జ్ గేబుల్ వర్సెస్ సెమిజైన్. వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ ఉండే WWE మండే నైట్ రాలో. ఈ మ్యాచ్లో ఇద్దరు చెంచాగాళ్ళని పెట్టుకొని ఒక ఆడామెను పెట్టుకొని ఆడుకుంటాడు సెమిజైన్తోని జార్జ్ గేబుల్ పంచ్ జార్జ్ గేబుల్కే ఇచ్చేస్తాడు. ఒక సూప్లెక్స్ సిటీ ఇస్తాడు జార్జ్ గేబుల్కి. ఆ తర్వాత ఓడిస్ సెమిజైన్ని కుట్టడానికి వెళ్తాడు. ఓడిస్ ఏమో సెమిజైన్ ముఖం చూసి ఆయనను కొట్టాడు సెమిజైన్ని. నువ్వు సెమిజైన్ని ఎందుకు కొట్టలేవని జార్జ్ గేబుల్, నువ్వు నా వైపు ఉన్నావా ఆయన వైపు ఉన్నావా అని పాడమని ఒక చెంప మీద ఇస్తాడు జార్జ్ గేబుల్ ఓడిస్ని ఈరోజు మండే నైట్ రాలో. ఆ తర్వాత సెమిజైన్ని ఒక సూప్లెక్సిటీ ఇచ్చి WWE మండే నైట్ రాలో ఫస్ట్ మ్యాచ్ని గెలుచుకుంటాడు జార్జ్ గేబుల్ అండ్ మండే నైట్ రాలో. ఆ తర్వాత మ్యాచ్ స్టార్ట్ కాకముందే బ్రాన్ బ్రేకర్ ఇగ్గా చూడు స్పియర్ల పైన స్పియర్లు ఇచ్చి ఆయనకు మాత్రం అటాక్ చేయడానికి వెళ్తాడు. ఇంకా చీర్లు తీసుకొని కొట్టడానికి వెళ్తాడు. చాలా డేంజర్గా స్పియర్ ఇస్తాడు. నిజంగా నాయను బ్రాక్ లెజ్నర్ కంటే డేంజర్గా తయారైంది వీడు. బ్రాక్ లెజ్నర్ స్థానంలో వీనికి వేస్తే వీడేమో చాలా ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు. నిజంగా గుద్దేసి ఆయన హాస్పిటల్ పాలు చేసేసిండు ఈరోజు మండే నైట్ రాలో. నిజంగా చాలా డేంజర్ స్పేర్ ఇచ్చిండు అది కూడా. ఆ తర్వాత ఉమెన్స్ సెమీఫైనల్ మ్యాచ్ స్టార్ట్ అవుతాడు WWE మండే నైట్ రాలో. లియో స్కై వర్సెస్ లైరా వాల్కేరియా, వీళ్ళిద్దరి మధ్య WWE కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ ఈవెంట్ సెమీఫైనల్ మ్యాచ్ నడుస్తుంది ఈరోజు మండే నైట్ రాలో. నిజంగా చాలా డేంజర్గా లైరా వాల్కేరియా చాలా టాలెంట్తో ఈ మ్యాచ్ గెలుచుకుంటుంది. అండ్ మండే నైట్ రాలో ఈరోజు మండే నైట్ రాలో స్పీచ్ కూడా ఇచ్చింది. నేను మాత్రం WWE ఉమెన్స్ వరల్డ్ హెవీ ఛాంపియన్ అవుతా అండ్ సౌదీ అరేబియా నుండి నేను క్వీన్ క్రౌన్ వేసుకొని క్వీన్ ఆఫ్ ది రింగ్ అయ్యే చూపిస్తాను అని చెప్తుంది లైరా వాల్కేరియా ఈరోజు మండే నైట్ రాలో. ఆ తర్వాత WWE వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఈరోజు మండే నైట్ రాలో. జేడీ మెక్డానా అండ్ ఫిన్ బ్యాలర్ వర్సెస్ ద ఆసమ్ ట్రూత్, వీళ్ళ నలుగురు మధ్య WWE వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరిగింది ఈరోజు మండే నైట్ రాలో. మంచిగా జరుగుతున్న మ్యాచ్లోకి డామినిక్ మిస్టీరియో వచ్చి అడ్డుకుంటాడు. ఆ అడ్డుకోవడంతో ది మాస్ రోమన్ మ్యాన్ బ్రాన్ స్ట్రోమన్ రిటర్న్ అవుతాడు ఈరోజు మండే నైట్ రాలో. నిజంగా ఇది మాత్రం అయింది ఈరోజు. అన్ని జాన్సిన పంచులు కొట్టిరు. నిజంగా ఆసమ్ ట్రూత్ అండ్ వాళ్ళు నిజంగా చెప్తున్నా ఈరోజు బ్రాన్ స్ట్రోమన్ ఈ మ్యాచ్కు అడ్డుకున్నాడు కాబట్టి ఆసమ్ ట్రూత్ వాళ్ళు అండ్ స్టిల్ WWE వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ని గెలుచుకోవడం జరిగింది ఈరోజు మండే నైట్ రాలో. నిజంగా అతను వచ్చాడని వీళ్ళు గెలవడం జరిగింది, లేకపోతే గెలవకుండే. అండ్ స్టిల్ WWE వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ ఆర్ ట్రూత్ అండ్ మీజ్ ఈరోజు మండే నైట్ రాలో. ఆ తర్వాత WWE మండే నైట్ రాలో వీళ్ళది ఒక గొడవ. అరే మ్యాచే కాలేదు రా చూసుకుందాం అంటుంది బెక్కీ లించ్. కానీ లివ్ మోర్గన్ ఇప్పుడు కాదు, నేను కింగ్ ఆఫ్ ది రింగ్లోనే చూపిస్తా నేనేంటిదో అని లివ్ మోర్గన్ జవాబు ఇచ్చి వెళ్ళిపోయింది అక్కడ నుంచి. ఇది మంచిగా చేసినావు లివ్ మోర్గన్, నిజంగా చెప్తున్నా. ముందు మ్యాచ్ ఉంటాంగా, ఇప్పుడు కొట్టుకోవడం దేనికి. ఆ తర్వాత WWE మండే నైట్ రాలో 8 ఉమెన్స్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉంటుంది. ఈ మ్యాచ్ ఏంటిదంటే ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ ఉంటుంది ఈరోజు మండే నైట్ రాలో. నిజంగా అందరు బాగా కొట్టుకుంటారు, గుద్దుకుంటారు, లేపి ఎత్తేసుకుంటారు. నిజంగా చాలా అంటే చాలా డేంజర్గా ఉండే ఈరోజు ఈ మ్యాచ్. ఈ మ్యాచ్లో నిజంగా గుద్దుతే నిజంగా అమెరికా అవతల పోయి పడతారు ఒక్కొక్కళ్ళు. నిజంగా చాలా డేంజర్గా కొట్టుకుంటారు. ఊరి అమ్ము. ఈ మ్యాచ్ని లాస్ట్ వరకు ఉండి గెలిచింది వీళ్ళే. ఈరోజు ఈ మండే నైట్ రాలో ఈ మ్యాచ్ని గెలుచుకుంది నిజంగా షైనా బెస్లర్ అండ్ హీస్ పార్ట్నర్ ఈరోజు మండే నైట్ రాలో గెలుచుకున్నారు. ఆ తర్వాత WWE మండే నైట్ రా బిగ్గెస్ట్ మ్యాచ్, లాస్ట్ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్. నిజంగా ఈ మ్యాచ్ మాత్రం చాలా అంటే చాలా థ్రిల్ తెప్పించింది. చాలా అంటే చాలా డేంజరస్ మ్యాచ్ ఇది. నిజంగా ఇద్దరు డేంజరే. నిజంగా ఒకడు గుర్తే ఒకడు ఓడిపోడు. నిజంగా చాలా డేంజరస్ మ్యాచ్. గుంతర్ మాత్రం అమ్మో ఈరోజు మాత్రం రాక్షసుడిలా కనిపించాడు గుంతర్ మాత్రం. నిజంగా చాలా డేంజరస్. గుంతర్ గాడు ఫస్ట్ ఏమో
జే ఊసోది చెయ్యి పట్టుకుంటాడు, ట్యాప్ అవుట్ చేస్తాడేమో అనుకొని ఆ తర్వాత ట్యాప్ అవుట్ చేయడు, ఆ తర్వాత సూప్లెక్స్ సిటీ ఇస్తాడు, ఆ తర్వాత జే ఊసోగాడేమో గుంతర్ని స్పియర్ ఇస్తాడు, ఆ తర్వాత ఊసో స్ప్లాష్ ఇస్తాడు, అయినా కూడా ఓడిపోడు గుంతర్. నిజంగా చాలా డేంజర్గా కొడతాడు నిజంగా. ఊసో స్ప్లాష్ ఇచ్చిన తర్వాత గుంతర్ గానికి ఏమైనా కోపం వస్తుందా? ఓర్ నాయనో, వాడు గుద్దుతాడు. జే ఊసో గాని కొట్టుడు కొడితే నిజంగా పిచ్చా కొట్టుడు కొడతాడు ఈరోజు మండే నైట్ రాలో. జే ఊసో గాన్ని నిజంగా చాలా డేంజర్గా కొడతాడు. ఈరోజు జే ఊసోని గెలుస్తాడేమో అనుకున్నా, కానీ ఈ మ్యాచ్ని ట్యాప్ అవుట్ చేయలేక ఈ మ్యాచ్ని గెలుచుకుంటాడు గుంతర్ గాడే. ట్యాప్ అవుట్ చేయనికి కూడా అవకాశం ఇవ్వడు, ఎందుకంటే అంత డేంజర్గా పట్టుకుంటాడు ఆయన చేయిని గుంతర్. నిజంగా చాలా అంటే చాలా డేంజర్గా ఈరోజు మ్యాచ్ గెలిచింది కూడా గుంతరే. కింగ్ ఆఫ్ ది రింగ్ అండ్ కింగ్ ఆఫ్ ది రింగ్ క్రౌన్ గెలిచేది కూడా గుంతరే. ఇది మాత్రం నిజంగా చెప్తున్నా, గుంతరే కింగ్ ఆఫ్ ది రింగ్ అవుతాడు. ఈ మ్యాచ్ చూసి మాత్రం కింగ్ ఆఫ్ ది రింగ్ గుంతరే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.